రోల్స్ రాయిస్, బోయింగ్ ఫైటర్ జెట్స్ ఈ మూడు కూడా ఒక ఇండియన్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఆ కంపెనీ తయారు చేసే ఒక చిన్న మెటల్ పార్ట్ ఫెయిల్ అయితే కోట్ల రూపాయల జెట్ ఇంజన్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే ఆ కంపెనీ ఫౌండర్ 10th క్లాస్ ఫెయిల్. అతనే రాకేష్ చోప్రా. హైదరాబాద్ కి చెందిన ఎంటర్ప్రెన్యూర్. వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ నట్స్, బోల్ట్స్ లాంటి ఇంజనీరింగ్ పార్ట్స్ తయారు చేసేవారు. ఒక రోజు వాళ్ళకి ఒక లైఫ్ చేంజింగ్ ఆర్డర్ వచ్చింది. జెట్ ఇంజన్ లో యూజ్ చేసే ఏరోఫైల్ బ్లేడ్ తయారు చేయాలి అని. కానీ ఇది ఒక నార్మల్ పార్ట్ అయితే కాదు. ఈ బ్లేడ్ 1500 డిగ్రీస్ సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ని తట్టుకోవాలి. అలాగే వేల కొద్ది ఆర్పిఎం స్పీడ్ తో రొటేట్ అయ్యే ఇంజన్ లో పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి. కేవలం మైక్రో లెవెల్లో కూడా మిస్టేక్ జరిగిన ఇంజన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బోయింగ్, రోల్స్ రాయిస్, జీఈ ఏరోస్పేస్ లాంటి కంపెనీస్ ఎవరికైనా ఆర్డర్ ఊరికే ఇవ్వవు. ఒక సప్లయర్ ని అప్రూవ్ చేయడానికి కొన్నిసార్లు సంవత్సరాల పాటు టెస్టింగ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇదే ప్లేస్ లో రాకేష్ చోప్రా ఒక బ్రిలియంట్ డెసిజన్ ని తీసుకున్నాడు. మెషిన్స్ కొనడం మాత్రమే కాదు, వరల్డ్ క్లాస్ క్వాలిటీ సిస్టమ్ ని బిల్డ్ చేశాడు. ప్రతి ప్రాసెస్ ని డాక్యుమెంట్ చేయడం, ప్రతి పార్ట్ ని మల్టిపుల్ ఇన్స్పెక్షన్స్ చేయడం, ప్రతి బ్యాచ్ ని కంప్లీట్ గా ట్రేసబిలిటీతో మానిటర్ చేయడం లాంటివి చేస్తూ వచ్చాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చినా అది మిషన్ వల్లనా, మెటీరియల్ వల్లనా, లేక హ్యూమన్ ప్రాసెస్ వల్లనా అని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయగలిగే సిస్టమ్ ని క్రియేట్ చేశాడు. ఆ డిసిప్లిన్ వల్లనే ఈ రోజు ఆజాద్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ట్రస్టెడ్ సప్లయర్ గా మారింది. ముందుగా వీళ్ళు జీఈ ఏరోస్పేస్, హనీవెల్, బోయింగ్, తర్వాత డిఆర్డిఓకి పార్ట్స్ సప్లై చేసేవారు. 2024లో రోల్స్ రాయిస్ కూడా ఆజాద్ ఇంజనీరింగ్ కి 7 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఇచ్చింది క్రిటికల్ ఇంజన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఇప్పుడిక కంపెనీ దగ్గర 1700+ క్వాలిఫైడ్ ఏరోస్పేస్ పార్ట్స్ ఉన్నాయి. అలాగే 12+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకా కంపెనీ రెవెన్యూలో 90% కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ నుండే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రాకేష్ చోప్రా గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ స్కూల్ మార్క్స్ అనేవి మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయవు. క్వాలిటీ, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, డెడికేషన్ మాత్రమే వరల్డ్ క్లాస్ కంపెనీస్ ట్రస్ట్ ని గెలుస్తాయి. అందుకే 10th ఫెయిల్ అని పిలిచిన రాకేష్ చోప్రాని ఇవాళ రోల్స్ రాయిస్ నమ్ముతుంది. ఫ్రెండ్స్, ఆజాద్ ఇంజనీరింగ్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.